తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫోన్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఒక వీడియో బాగా ట్రెండింగ్ వైరల్లో నడుస్తున్నది. సో ఒక కోవా బన్ను అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తిని మేడారం జాతరలో అది ఒక టార్గెటెడ్గా, లేకపోతే అక్కడ ఆ చిరు వ్యాపారుల మీద పడ్డటువంటి కొంతమంది మీడియా వాళ్ళు. సో మరి వాళ్ళు మీడియానా లేకపోతే ఏందో తెలియదు కానీ, సో అక్కడ మాత్రం చాలా వరకు అట్లా చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద వాళ్ళు పడ్డారు. సో ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్నా. సో ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఆ చిరు వ్యాపారులు కూడా ఇక్కడ అంతా కూడా రోడ్ల మీద పెట్టుకొని, సో ఎగ్గు బండ్ అని చెప్పేసి, సో చాలా రకాలుగా ఇక్కడ వీళ్ళ వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి పరిస్థితి. సో ఇక్కడ విషయం ఏంటంటే, అతని మీద పడి ఊకుమ్మడిగా చాలామంది దాడి చేసినట్టు, తనని భయభ్రాంతులకు గురి చేసి, నువ్వు 10 రూపాయలకి ఎట్లా అమ్ముతావు, ఇట్లెట్లా అమ్ముతావు, అట్లెట్లా అమ్ముతావు అని అంటే, కోట్ల రూపాయల టర్న్ ఓవర్ అవుతున్న పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి. మరి అలా ఏం జరుగుతుందని నువ్వు ఒకనాడైనా పోయి చూపించరా? మీరు చూపించలే కదా. మరి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు 10 రూపాయల బండి పెట్టి అమ్ముతున్నాడంటే అందులో వాళ్ళకు ఎంత లాభం వస్తుందనంటే, ఒక్కదాని మీద లాభం వచ్చేది పక్కన పెట్టండి. ఒక 10 బండ్లు అమ్మితే అలా ఆ 10 బండ్ల పేరు మీద వాళ్ళకు 100 రూపాయలు వస్తే అలా 50 రూపాయలు వచ్చేటట్టు చూసుకుంటారు. ఎట్లా అనేది వాళ్ళకి తెలుస్తుంది అది. కానీ వాళ్ళని పట్టుకొని మేడారంలో వాళ్ళే తయారు చేస్తున్నట్టు, కంపెనీ మొత్తం బండ్లు మొత్తం వాళ్ళే కంపెనీ పెట్టి తయారు చేస్తున్నట్టు, లేకపోతే ఇంకేదో వాళ్ళకి భయభ్రాంతులకు చేసి, చాలా వరకు ఆ వీడియో చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకనంటే తప్పు చేసినోని నిజంగా తప్పే. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ అయిపోయి నిజంగానే అది జనాలకు ప్రాణహాని ఉన్నది అని అంటే ఖచ్చితంగా ఎవరైనా దాన్ని వ్యతిరేకిస్తాం, తప్పు అనే చెప్తాం. కానీ అక్కడ వాళ్ళు ఎక్స్పైరీ డేట్ అయిపోలేదు అని చెప్పేసి బలవంతంగా తనతో తినిపించరు, అయినా కూడా తిన్నాడు. సో అడుగుదాం, ఈ బండికి సంబంధించినటువంటి చాలామంది ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ చాలామంది చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఒక పాల కోవకు సంబంధించినటువంటి బండి అమ్ముకునేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సో అతని దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్తా, మీరు చూస్తూనే ఉండండి.